ప్రొద్దుటూరు నియోజకవర్గం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి సుప్రసాద్ రెడ్డి ఆరోపించారు. తెల్లవారుజాము నుంచే బెల్ట్ షాపుల్లో మద్యం విచ్చలవిడిగా లభిస్తోందని, నియోజకవర్గంలో సుమారు 500 వరకు బెల్ట్ షాపులు నడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గంజాయి విక్రయాలు కూడా బహిరంగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా తీర్చిదిద్దుతామని చెప్పిన నాయకులు ఇప్పుడు గంజాయి రహిత ప్రొద్దుటూరు కోసం పోరాడాల్సిన పరిస్థితి తెచ్చారని రాచమల్లి విమర్శించారు. పాలు డోర్ డెలివరీ రాకపోయినా మద్యం మాత్రం డోర్ డెలివరీ వస్తోంది అంటూ ప్రభుత్వం తీరుపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకవైపు ఈ ఊర్లో గంజాయి ఎక్కువైతుంది, యువత నిర్వీర్యమైపోతుందని చెప్పి మేము బాధపడి పోలీసు అధికారులకు, ప్రభుత్వానికి పాత్రికేయుల సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తే చోద్యం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పోలీస్ స్టేషన్ పోయి ఏఎస్పీ గారి దగ్గర పోయి ఎక్స్ఎమ్మెల్యే రాచమల్లు గారు గంజాయి ఎక్కువ ఉంది ప్రొద్దుటూరులో అని చెప్తున్నాడు పత్రికా సమక్షంలో. ఫస్ట్ మీరు ఆయన మీద కేసు పెట్టండి, ఆయన విచారించండి, ఆయన గంజాయి ఎక్కువ ఉంది గంపలతో దొరుకుతుందంట అంటే మనకు ఆయన తెలిసి ఉంటుంది కదా గంజాయి ఆడుండేది, మరి ఆయనే కదా విచారించాల్సింది, ఆయన మీద కేసు పెట్టాలి కదా అంటున్నారు. వింటున్నారా ప్రజలారా? మీ పిల్లల యొక్క శక్తి నిర్వీర్యమైపోతూ ఉంటే, మీ పిల్లలు గంజాయికి బానిసలైపోయి ఎందుకు తరంగాకుండా పోతూ ఉంటే, ఓ తండ్రిగా నేను బాధపడి మీ పక్షాన నేను మాట్లాడితే చెప్పినందుకు నా మీద కేసు పెట్టాలంట. గంజాయి ఎక్కువ ఉందిరా మగడా, పాడైపోతుందిరా అని చెప్పినందుకు నా మీద కేసు పెట్టాలంట, నన్ను విచారించాలంట. ఎంత వీళ్ళు బరితెగించిపోయినారు, అధికారం ఉందని చెప్పి ఎంత అహంకారంతో వీళ్ళు ప్రవర్తిస్తారో ఒకసారి మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. పోలీసులు నన్ను విచారిస్తే ఏముందబ్బా మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చెప్తాను, ఈరోజు కూడా చెప్తాను, గంపలతో కాదు పొట్టుజొల్లలతో ఉంది, పొట్టుజొల్లలతో ఉంది ప్రొద్దుటూరులో గంజాయి. చెప్పినా కదా, ఐస్ క్రీమ్ అమ్మే చోట పిల్లలు గాడ అమ్ముతున్నారు, చాక్లెట్లు అమ్ముతున్నారని చెప్తానా, ఏడ చూసినా దొరుకుతుందని చెప్తానా, పొట్టుజొల్లతో ఉంది. నాకేం అభ్యంతరం లేదు, నేను ఆ మాట వెనక్కి తీసుకోవడం లే. నేను చెప్పిన మాట మరుసటి రోజే పోలీసులు గంజాయి పట్టుకున్నారు, ఆ మరుసటి రోజే మళ్ళీ 2 సార్లు పట్టుకున్నారు, నిన్న మళ్ళా పట్టుకున్నారు చాక్లెట్ రూపంలో ఉంటే ఎవరో మహారాష్ట్రుడు ఎవరో అని చెప్పి. నేను స్టేట్మెంట్ ఇచ్చిన మరుసటి రోజే పట్టుకుంటున్నారు. దీన్ని కొట్టిన మీ తెలుగుదేశం వాళ్ళకు తిరిగి రావడం లేదా? నిజంగా పోలీసు వాళ్ళు నన్ను కనుక్కోవాలనుకుంటే, భారతదేశంలో ఉండే ఏ పౌరునికైనా ఒక అధికారం ఉంది. ఎక్కడైనా మన ఊరిలో మనకు తెలిసిన ప్రాంతంలో అసాంఘికమైన కార్యకలాపాలు జరుగుతూ ఉంటే, అసాంఘికమైన కార్యకలాపాలు జరుగుతాయని చెప్పి పాత్రికేయ సమావేశాల ద్వారా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోయే హక్కు ఉంది. నేరుగా నేను పాత్రికేయుల సమావేశం పెట్టకుండా డిఎస్పీ గారి దగ్గరికి పోయి డిఎస్పీ గారికి ఫోన్ చేసి, పలానా చోట గంజాయి అమ్ముతున్నారు సార్, పలానా చోట బెల్ట్ షాప్ తెరిచినాడు సార్, మీరు పట్టుకోండి అని చెప్పే అధికారం నాకే కాదు, ఈ ఊర్లో ఉండే ప్రతి మనిషికి అధికారం ఉంది. అది నేరం కాదు నాయన. దాన్ని కేసులు పెట్టమని చెప్పరు, దాన్ని విచారించడం అన్నారు, ఇన్ఫర్మేషన్ సేకరించడం అంటారు పోలీసు వాళ్ళు. ఈ పౌరుల ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరించడం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నాకు బహుమతి ఇవ్వాలా చెప్పినందుకు పోలీసు వాళ్ళు, నాకు బహుమతి ఇవ్వాలా ప్రకటిస్తుంటారు పోలీసు వాళ్ళు. పలాని దొంగ ఆసూయికి చెప్పితే నీకు ₹1,00,000 బహుమతి, పలాని మద్యం నకిలీ తయారీ పట్టించే నీకు బంగారు చెప్తుంటారు కదా. మరి నేను చెప్తానా? నేను చెప్పమంటే అడ్రస్లు కూడా చెప్తాను, మట్కా ఎవరు, మందు ఎవరు, బెల్ట్ షాపులు ఎవరు, బంగ్యాక్ ఎవరు, నాకు ఇవ్వండి బహుమతి. నాకు ఇవ్వాల్సినటువంటి అవార్డు రివార్డు పోయి మమ్మల్ని విచారించాలా, మమ్మల్ని కేసులు పెట్టాలా అంటే గనా, అంటే ఈ ఊర్లో యువత అంతా కూడా సర్వనాశనం అయిపోయినా తెలుగుదేశం పార్టీకి సంసిద్ధమే. మీరు మటుకు లెక్కలు సంపాదించుకొని బాగుండాలా, మీరు మటుకు పిల్లలు చేసుకొని పిల్లలు కలిగి సంతోషంగా ఉండాలా. ఊర్లో ఉండేవారు ఇంకొక పిల్లలు మాత్రం సంసారానికి కూడా తరం కాకుండా కాపాడబట్టిపోవాలా. మీకు ఓట్లు వేసినందుకు ప్రజలు కొట్టుకుంటున్నారు, నోటికి తలకు కొట్టుకుంటున్నారు. ఏమి కర్మ బట్టి నా కొడుకులకు ఓటేసినాం రా సోయి, మేము ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సర్వనాశనం అయిపోతుంది. మేము ఇచ్చామని సంక్షేమ పథకాలు ఇవ్వకపోయి, అభివృద్ధి చేయకపోయి, వాన లేకపోయా, పనులు లేకపోయా, ₹10 లెక్క లేకపోయా, ధరలన్నీ పెంచి తెచ్చిరి, ఏడ చూసినా మద్యం అమ్మిరి, బంగ్యాక్ అమ్మిరి, పిల్లోళ్ళు నాశనం అయిపోయి, ఆ మొగులు తాగి వచ్చి కొంపకు ₹1 లెక్క లేకుండా తాగి తూలుతా ఇళ్ళకి రావట్టండి బీదోళ్ళు అని వాళ్ళు నోటికి నెత్తికి కొట్టుకుంటున్నారు బీదోళ్ళు. చెప్పినా కదా నేను, మీకు అక్టోబర్లో గోరీ కడతారు వాళ్ళు.
అక్టోబర్లో గోరి కడతారు మీకు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చిన్నదినం చేస్తారు అక్టోబర్లో. 2029లో తెలుగుదేశం పార్టీకి పెద్ద దినం చేస్తారు 29లో. రాసి పెట్టుకోండి, ఇది 100కు 100% ఇదే నిజం. ఇందులో ఏమీ మార్పు లేదు. తొక్కులాడాకండి. అధికారం ఉందని చెప్పి నెత్తికి అహంకారం ఎక్కి ప్రవర్తించే మిమ్మల్ని అదే పాతాళానికి తొక్కేస్తారు ప్రజలు.